అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. ఇవాళ 22 జూలై వెన్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ మనం మాట్లాడుకుందాం. యాజ్ ఆఫ్ నో ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ అయితే కొద్దిగా మిక్స్డ్ ఉంది. నికే ఆల్మోస్ట్ 2% ప్లస్, హాంకాంగ్ 30% మేర నష్టాలతో, అలాగే షాంఘై 0.06% మేర నష్టాలతో అయితే ట్రేడ్ అవుతుంది. ముగిసిన అమెరికన్ మార్కెట్స్లో నాస్డాక్ 1.5% ఆల్మోస్ట్ 1. S&P 500 0.9%, డౌ జోన్స్ 30% మేర లాభాలతో అయితే ముగిసింది. ఆయిల్ $92 దగ్గర చాలా స్ట్రాంగ్ గెయిన్స్ మళ్ళీ ఆయిల్లో మనకు బ్రెంట్లో చూస్తున్నాం. దాదాపు 5 వారాల గరిష్ట స్థాయికి బ్రెంట్ చేరుకుంది. అనూహ్యమైన పరిణామాలు మళ్ళీ జరుగుతున్నాయి. సో గల్ఫ్లో ఇతర దేశాల మీద దాడులు చేస్తామని చెప్పి ఇరాన్ చెప్పడము, సో మళ్ళీ వాళ్లకు మద్దతుగా యుఎస్ రావడము, న్యూక్లియర్ వాటి మీద కూడా, సైట్స్ మీద కూడా దాడులు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ప్రకటన, ఇవన్నీ మళ్ళీ బ్రెంట్ని అయితే పైకి తీసుకెళ్తున్నాయి. క్రూడ్ దాదాపు $92 దగ్గర యాజ్ ఆఫ్ నో మనకి ఒక నెగిటివ్ న్యూస్ అవుతుంది. ఇది నైకీ టు కట్ of thousands of online distributors in China, restructure digital footprint. Besant says US could sanction China over AI model theft. సో AI విషయంలో రెండు దేశాల మధ్య నువ్వా నేనా అన్న స్థితి ఎదుర్కొంటుంది. చోరీ చేసామని చెప్పి వీళ్ళు, లేదు మేమే సొంతంగా తయారు చేసుకున్నాం అని వాళ్ళు, ఇలా ఒకరికొకరి మధ్య వాగ్యుద్ధం. గోల్డ్లో మళ్ళీ చాలా స్ట్రాంగ్ గెయిన్స్. గోల్డ్ $4,127 దగ్గర గోల్డ్, సిల్వర్ కూడా $60 పైన క్రాస్ అయితే చేయటం కూడా మనం చూడవచ్చు. క్రిప్టో కరెన్సీస్లో బిట్ కాయిన్ మళ్ళీ $66,000-$67,000 దగ్గర ఉంది. సో ఓవరాల్గా అయితే ఏషియన్ మార్కెట్స్కి కొద్దిగా నెగిటివ్ సంకేతాలు అయితే ఉన్నాయి బికాస్ ఆఫ్ క్రూడ్ ఎఫెక్ట్ వల్ల. సో మనం ఎంత దాన్ని ఫేస్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా, సో క్రూడ్ అండ్ ఈవెన్ హార్మోజ్లో పూర్తి స్థాయిలో క్లోజర్ ఇంకా తెరవకపోవడము మనకు నెగిటివ్ న్యూస్ అవుతుంది. డొనాల్డ్ ట్రంప్ మరొక ప్రకటన చేశారు. ఫార్మా కంపెనీస్కి ఒక గట్టి షాకింగ్. జనరిక్ డ్రగ్స్కి, ఎస్పెషల్లీ మన దేశం నుంచి మెజారిటీ ఆఫ్ ది జనరిక్ డ్రగ్స్ అన్ని కూడా యూఎస్ని ఫిల్ చేస్తాయి కాబట్టి, యూఎస్ని పంప్ చేస్తాయి కాబట్టి, సో కాకపోతే 0 for 2 years, ఇక్కడి నుంచి రాబోయే 2 సంవత్సరాల పాటు ఎలాంటి పన్ను లేదు. తర్వాత 2028లో 100%, ఆ తర్వాత 200% జనరిక్ డ్రగ్స్ మీద టారిఫ్స్ విధిస్తామని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేశారు. బట్ ఇది సుదీర్ఘ సమయం ఉన్నప్పటికీ, 2 ఏళ్ల సమయం ఉన్నప్పటికీ కూడా, సో బట్ ఫార్మా స్టాక్స్ మీద కొద్దిగా ఎఫెక్ట్ అయితే కనిపించే అవకాశం ఉంటుంది. సో పాలసీ ఎఫెక్టివ్ ఫ్రమ్ August 2026 onwards aims to boost production of generic drugs in US. సో యూఎస్లో జనరిక్ డ్రగ్స్ని పెంచడానికి, అక్కడ ప్రొడక్షన్ని మరింతగా పెంచడానికి ఆయన అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. మేబీ మన కంపెనీస్ అక్కడ ప్లాంట్స్ ఏర్పాటు చేయడం లాంటివి ఏదైనా చేసి ఈ 2 ఏళ్లలో ఈ టారిఫ్స్ నుంచి తప్పించుకునే అవకాశం అయితే ఉంటుంది. సో అప్పుడు కంపెనీస్కి ఆపర్చునిటీ కాస్ట్ ఒకటి తగ్గడంతో పాటు మార్జిన్స్ కూడా తగ్గుతాయి, ఎఫెక్ట్ అవుతుంది. మళ్ళీ క్యాపెక్స్ కొద్దిగా పెట్టుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా కొద్దిగా నెగిటివ్ న్యూస్ అయితే అవుతాయి ఫార్మా కంపెనీస్కి, మెజారిటీ యూఎస్కి సరఫరా చేసే కంపెనీస్కి. మిగిలిన స్టాక్స్ పరంగా చూస్తేనేమో సో కొద్దిగా మన మార్కెట్స్ రేంజ్ బౌండ్లో ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. డ్రిఫ్టింగ్ టువర్డ్స్ కొద్దిగా నెగిటివ్ అనే చెప్పుకోవచ్చు. యాజ్ ఆఫ్ నో అయితే ఇప్పటివరకు వచ్చిన వాటిల్లో కొద్దిగా మిక్స్డ్ పర్ఫార్మెన్స్ ఉంది. అవి కూడా వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్. అండ్ బ్యాంక్స్ ముందు నుంచే మార్జిన్ ప్రెషర్స్ ఎదుర్కొంటున్నాయి బికాజ్ నిన్న మనం మాట్లాడుకున్నాం దాని గురించి. అదాని టోటల్ గ్యాస్ 14% మేర నెట్ ప్రాఫిట్స్లో వీక్నెస్ కనిపించింది. అదాని ఎనర్జీ సొల్యూషన్స్ 124% ఇరాన్ ఇయర్ గ్రోత్ కనబరిచింది. నెట్ ప్రాఫిట్లో 1,149 కోట్ల రూపాయల లాభాలు అనౌన్స్ చేసింది. ఇవాళ అదాని పవర్, ఎటర్నల్, నెస్లే, అదాని గ్రీన్, ఇండస్ఇండ్, హెచ్పిసిఎల్, బీపీసీఎల్, ఎన్టీపీసీ లాంటి కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎండి అండ్ సిఇఓ సెడ్ బ్యాంక్ వుడ్ ఎంటర్ ఇంటూ అక్విజిషన్ ఫైనాన్స్ ఇన్ ద 3rd quarter. సో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఒక కొత్త వ్యాపారంలోకి అడుగు పెట్టబోతోంది లెండర్స్ విషయంలో. మారుతి సుజుకి వివిధ మోడల్స్ ధరలను ఆగస్టు నుంచి 30,000 రూపాయల చొప్పున పెంచే అవకాశం ఉంటుంది అన్నట్టు కూడా వెల్లడించింది. ఐహెచ్సిఎల్ లాభాల్లో దాదాపు 19% మేర వృద్ధిని నమోదు చేసింది. బంధన్ బ్యాంక్ దాదాపు 35% మేర లాభాల్లో వృద్ధిని నమోదు చేసింది. అండ్ మిగిలిన స్టాక్స్ పరంగా అనంతరాజ్ తమ క్లౌడ్ బిజినెస్ని డీమేర్జ్ చేయబోతోంది. రియల్ ఎస్టేట్ బిజినెస్ని బోర్డ్ అప్రూవ్స్ డీమేర్జర్ ఇంటూ అనంతరాజ్ అండ్ అశోక్ క్లౌడ్ 1:1 షేర్ జారీ చేయబోతున్నారు. ఎవరైతే అనంతరాజ్లో షేర్స్ హోల్డ్ చేస్తారో వాళ్ళకి అశోక్ క్లౌడ్, ఈ క్లౌడ్ బిజినెస్ సంబంధించిన షేర్ ఒకటి రాబోతోంది. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ టీజేపీఎస్లో వాటా కొనుగోలు చేస్తోంది 150 కోట్ల రూపాయలు పెట్టి. దీంతో దీని వాటా 20.7% ఉండబోతోంది. టాటా క్యాపిటల్ దాదాపు $400 మిలియన్ వరకు నిధులు సమీకరించబోతోంది షేర్లు జారీ చేయడం ద్వారా. పీసీ జ్యువెలర్స్ చెప్పింది దాదాపు 14 బ్యాంకులకి అవుట్ స్టాండింగ్ డెట్ ఏదైతే ఉందో ఆ డెట్ అంతా కూడా క్లియర్ చేశామని చెప్తూ యాజ్ ఇట్ ప్రోగ్రెస్ టువర్డ్స్ ద బికమ్ ది డెట్ ఫ్రీ దిస్ క్వార్టర్ అని చెప్పి వెల్లడించింది. అరబిందో ఫార్మాకి చెందిన క్యూరాటెక్ బయోలాజిక్స్ కి గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ జిఎంపీ సంబంధించిన
ఇది అందుకున్నాము, అప్రూవల్ లభించింది అని చెప్పి వెల్లడించింది. సో ఇవి స్టాక్స్ పరంగా. జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా రెవెన్యూలో 18% వృద్ధి నమోదు చేసింది, 10% మేర లాభాల్లో క్షీణత నమోదైంది. సో ఇవన్నీ కూడా డాక్టర్ రెడ్డీస్, ఎటర్నల్, మహీంద్రా హాలిడేస్, ఎన్ఏసిఎల్, నెస్లే, ఎన్టీపీసీ, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎస్ఆర్ఎఫ్, టాన్లా, టాటా కమ్యూనిక్, యూటీఐ ఏఎంసీ, యునైటెడ్ స్పిరిట్స్, ఈ స్టాక్స్ అన్ని కూడా, ఈ కంపెనీస్ అన్ని కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి ఇవాళ. ఎకనామిక్ టైమ్స్, ఆయిల్ మినిస్టర్ వర్కింగ్ అవుట్ ప్లాన్ టు ఆఫ్సెట్ 75,000 crore ఓఎంసీ లాసెస్. సో పాత 75,000 కోట్ల లాస్ని ఆఫ్సెట్ చేయాలని చెప్పి క్యాబినెట్ ఆలోచిస్తుండగా ఇప్పుడు మళ్ళీ క్రూడ్ అయితే పెరుగుతోంది. హోప్స్ టు రీకూప్ లాసెస్ డాష్డ్ అట్ బ్రెంట్ ఈజ్ బ్యాక్ అట్ $90 per barrel. సో ఇది కొద్దిగా మరికొద్ది కాలం పాటు ఇది ఇలాగే కొనసాగేట్టుంది. ఒకవేళ మనకి రష్యా నుంచి కొద్దిగా తక్కువ ధరకు ఆయిల్ వచ్చినప్పటికీ కూడా మెజారిటీ ఆఫ్ ద ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అన్నిటి కూడా ఇది నెగిటివ్ అయితే అవుతుంది. ఎక్కువ కాలం వారు కొనసాగితే ఇప్పుడు ఈ సీజన్లో కూడా మన ఖరీఫ్లో చాలా వరకు హర్మూజ్ నుంచి అక్కడి నుంచి రావాల్సిన ఫర్టిలైజర్స్ కూడా ఆగిపోయాయి. సో ఇది కూడా మనకు పెద్ద నెగిటివ్గా మారబోతోంది, ఎస్పెషల్లీ అగ్రి కమ్యూనిటీకి. ట్రేడ్ ఆల్ అట్ సీ, ఇప్పుడు ఇంతకుముందే మాట్లాడుకున్నాం, ట్రేడ్ చాలా వరకు ఎఫెక్ట్ అవుతుంది, హ్యామర్ అవుతుంది. ఇంకా ఆల్టర్నేటివ్స్ వెతుక్కోకపోతే దాదాపు 6 నెలలు పైన అయిపోయింది. ఇతర ఆల్టర్నేటివ్స్ గురించి మనం చూసుకోకపోతే రేపొద్దున ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంటుంది. ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు అనంతరాజులో ఈ డీమర్జింగ్ జరుగుతోంది. డిజిటల్ ఇన్ఫ్రా ఆపరేషన్స్ని రియాలిటీ నుంచి వేరు చేయబోతూ సపరేట్గా లిస్ట్ చేయబోతున్నారు. రీస్ట్రక్చరింగ్ ఎయిమ్డ్ అట్ క్రియేటింగ్ 2 businesses, one in real estate, one అండ్ డిజిటల్ ఇన్ఫ్రా. సో 2 బిజినెస్ని చేసి కొద్దిగా వాల్యూ అన్లాకింగ్ చేసే ప్రయత్నం అయితే అనంతరాజ్ చేస్తుంది. పంజాబ్ సింధ్ బ్యాంక్ దాదాపు 2029 నాటికి 4 లక్షల కోట్ల రూపాయల వ్యాపారాన్ని చేరుకునే లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించింది. లెండర్ బెట్స్ బిగన్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్మేషన్ దిశగా అడుగులు వేయాలని చెప్పి టీవీఎస్ మోటార్స్ ప్రాఫిట్ దాదాపు 51% మేర పెరిగింది. 3,500 కోట్ల రూపాయలు వెచ్చించి విస్తరణ ప్రణాళికలు వేయడానికి టీవీఎస్ మోటార్స్ సిద్ధమవుతోంది. ఎఫ్పిఎస్ బెట్ ఆన్ కన్స్యూమర్ మెటల్స్ హెల్త్. సో తాజాగా ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కొద్దిగా బయర్స్గా ఉన్నాయి. తరుణంలో కన్స్యూమర్ సర్వీసెస్, మెటల్స్ అండ్ మైనింగ్, హెల్త్ కేర్ సర్వీసెస్ వీటి మీద ఎక్కువగా దృష్టి పెట్టి వీటిని కొనుగోలు చేస్తుండగా ఆటో కాంపోనెంట్స్, క్యాపిటల్ గూడ్స్, టెలికాం, పవర్, ఎఫ్ఎంసీలో ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకుంటారని చెప్పి డేటా బట్టి చూస్తే అర్థమవుతుంది. జూలై 1 నుంచి 15 వరకు ఉన్న డేటా ఇది. ఎస్బీఐ ఫండ్స్ డెబ్యూ మార్కెట్స్లో చేయడం 6.5% మేర మనకు 6.85 టు బీ ప్రిసైజ్ ప్రీమియంతో లిస్ట్ అయింది. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే క్లోజింగ్ వరకు కూడా 6.3% మేర లాభాలతో అయితే ఉంది. అతిపెద్ద కంపెనీగా అవతరించింది. ఐసిఐసిఐ మ్యూచువల్ ఫండ్ దాదాపు 1.55 లక్షల కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్తో ఉంటే ఎస్బీఐ ఇప్పుడు 1.24 లక్షల కోట్ల రూపాయలతో మార్కెట్ క్యాప్తో 2వ స్థానంలో నిలిచి ఉంది. జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా ప్రాఫిట్ డిప్స్ అగైన్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం. షుగర్ స్టాక్స్ మీద లిమిట్ చేయాలి, ప్రైజెస్ దాదాపుగా నెల రోజుల్లో 15% మేర పెరిగిన తరుణంలో కొద్దిగా వీటిని హోల్డింగ్ విషయంలో జాగ్రత్త పడాలని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తుంది. సో షుగర్ స్టాక్స్లో యాక్టివిటీ మనం గమనించవచ్చు. ఎథర్ దాదాపు 1,300 కోట్ల రూపాయల మేర క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ ద్వారా నిధులు సమీకరించబోతోంది విస్తరణ కోసం. పేటీఎం వాళ్ళ ఇన్హౌస్ ఏఐ టూల్స్ని మానిటైజ్ చేసుకోవాలి, వెల్త్ బిజినెస్లో ఏదో వీళ్ళు ఎంటర్ అయ్యారు దాన్ని మరింతగా షార్పన్ చేసుకోవాలని చెప్పి భావిస్తోంది. బ్లూ స్టోన్ దాదాపు 12,000 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెట్టి విస్తరించాలని చెప్పి భావిస్తూ ఆఫ్లైన్ స్టోర్స్ని పెట్టాలి, దాదాపు 700 నుంచి 800 స్టోర్స్ని పెట్టాలని చెప్పి భావిస్తూ రాబోయే 4 ఏళ్ల కాలంలో 12,000 కోట్ల రూపాయల రెవెన్యూ సాధించాలని చెప్పి జ్యువెలరీ కంపెనీ చూస్తోంది. బిజినెస్ స్టాండర్డ్ ఆర్బీఐ మూడ్స్ ఈజియర్ ఎఫ్డీఏ కంప్లైన్స్ రిజ్యూమ్. ఐనాక్స్ ఆల్ టైమ్ హిట్ చేసింది. ఇయర్ టు డేట్ ప్రకారం దాదాపు 84% మేర స్టాక్లో జంప్ చూసాం. బ్లూ స్టోర్ నిన్న 20% మేర దాదాపుగా పెరిగింది. కరూర్ వైశ్య బ్యాంక్ దాదాపు 13% మేర 2 వారాల యావరేజ్తో పోలిస్తే 32 రెట్ల అధిక వాల్యూమ్స్ స్టాక్ నిన్న జంప్ తీసుకుంది. సాయి లైఫ్ సైన్సెస్ హిట్స్ న్యూ హై సిన్స్ లిస్టింగ్ 1,308 రూపాయల మార్కెట్ని క్రాస్ చేసి కొద్దిగా కిందికి వచ్చింది. ఆర్టిసిస్కి 0.6% మేర, కిర్లోస్కర్ న్యూమాటిక్ 6.5% మేర వీక్నెస్. ఈ2ఈ నెట్వర్క్ దాదాపు 44 కోట్ల రూపాయల ప్రాఫిట్స్ని అనౌన్స్ చేసింది. అంతకుముందు 3 కోట్ల రూపాయల నష్టాన్ని ప్రకటించిన కంపెనీ దీంతో 5% మేర జంప్ అయితే స్టాక్లో కనిపించింది. అట్లాంటా ఎలక్ట్రిక్స్ ప్రాఫిట్స్లో వీక్నెస్ కారణంగా 50% మేర ప్రాఫిట్స్ తగ్గడం కారణంగా 5% మేర స్టాక్లో వీక్నెస్ చూసాం. సో ఇవి ప్రధానమైన వార్తలు. సో రేపు ఉదయం మోస్ట్లీ కార్యక్రమం ఉండకపోవచ్చు, ఒక వ్యక్తిగత కారణం వల్ల అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తున్నాను. మళ్ళీ శుక్రవారం యథావిధిగా ఉంటుంది, గమనించగలరు. థ్యాంక్ యూ సో మచ్.